ఎంతసేపు కూడా ప్రచారార్పాటం తప్ప. మీరన్న పాయింట్ కంటిన్యూ చేద్దాం. శరత్ చౌదరి గారు, సో గతంలో చంద్రబాబు టైంలో కూడా సిఐ సమ్మిట్లు కాలేదంటే అయినాయి. సో కొత్తగా ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పాత వాటికే సున్నాలు వేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. సో అప్పుడు కూడా 4 లక్షల కోట్ల రూపాయలు సిఐ సమ్మిట్ లో పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు. కేవలం 60,000 కోట్ల రూపాయలు మాత్రమే గ్రౌండ్ అయింది. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మీరు చెప్తున్నటువంటి కూడా లక్షల కోట్ల నిధులే చెప్తున్నారు, ఇన్ని లక్షల కోట్లు రాబోతున్నాయని చెప్పేసి. బట్ ఇది ఎంతవరకు గ్రౌండ్ అవుతుంది అన్నది వైసీపీ చేస్తున్నటువంటి ప్రశ్న. ప్రచార ఆర్భాటాలు, క్రెడిట్, ఇది క్రెడిట్ చోరీ గేమే తప్ప ఏం లేదు దీంట్లో. 1200 కోట్లు అనేది అసలు ఇది నమ్మకశక్యం కాదు ఈ ప్రాజెక్టులకు సంబంధించి. 13 లక్షల కోట్లు అన్నది ఆయన చెప్తున్నటువంటి అంశం. శ్రీకాంత్ గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ రమేష్ అన్న చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసుకోవాలి. యాజ్ అధికార ప్రతినిధిగా ఆయన వాళ్ళు ఏమంటున్నారని అనేది వాళ్ళదంతా ఒక ట్రాక్ లోనే నడుస్తుంది. ఎక్కడా కూడా వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అని అనేది ప్రజలు మొత్తానికి తెలుసు. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలన్నింటినీ ఏ విధంగా తరివేశారు, ఏ విధంగా ఒక్కొక్కరి దగ్గరకు పోయి జే ట్యాక్స్ కట్టమని చెప్పి బెదిరించి పంపించారు అని అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నిన్న మొన్నట్లో కూడా 2 రోజుల్లో రిలయన్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇంకొక వేరే కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి కానీ వాటన్నిటిని కూడా వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొని వచ్చాం. అది వాస్తవం, అందులో డౌట్ ఏం లేదు. కానీ వెళ్ళగొట్టిన వాళ్ళు ఎవరు? శుభం పలకరా బాబు అని అంటే మాకు వాటాలు కావాలి అని చెప్పి ఆ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఉన్న కంపెనీలన్నీ తరివేసింది ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి తీసుకొస్తున్నాం. కరెక్ట్. ఇప్పుడు నిన్న కరుణాదాని గారు పెట్టుబడులు వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాటిని మళ్ళీ మేము తీసుకొచ్చుకున్నాం అని చెప్పి మీరు తీసుకొస్తున్నామండి. వాటిని తెస్తున్నాం, కొత్త వాటిని చేస్తున్నాం. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు వీళ్ళు తీసుకొచ్చిన కంపెనీలు మామిడి తాండ్ర కంపెనీలు, అప్పడాల కంపెనీలు, బిర్యానీ ఆకుల కంపెనీలు తీసుకొచ్చారు. నువ్వు మాట్లాడేటప్పుడు నేనేమనలేదు. ఇంకా ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు పోయి పులివెందుల్లో రొయ్యల షాపులు వస్తాయని మేము అనుకోలేదని అని అంటారు. ఉన్న కంపెనీలన్నీ తరివేసి నిన్న క్లియర్ గా అదానీ గారు కరుణాదాని గారు చెప్పింది ఏంటంటే, మేము గూగుల్ తోటి కొలాబరేట్ అయ్యి ఇక్కడికి వస్తున్నాం. ఎస్, ఇట్ ఈస్ రైట్. దాన్ని కరెక్ట్ గా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి 1 గిగావాట్ పెడుతున్నారు అని అన్నప్పుడు అందులో ఆపరేషనల్ కి సంబంధించి ఇద్దరితోటి ఎంఓఏలు జరిగినాయి. ఒకటి భారతీయ ఎయిర్టెల్ తోటి, ఇంకొకటి వచ్చేసరికి అదాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కేబులింగ్ అండ్ నెట్వర్కింగ్ అండ్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన దాంతో భారతీయ ఎయిర్టెల్ తోటి. ఇద్దరు సబ్ వెండర్స్ గా ఉన్న వాళ్ళది డైరెక్ట్ మెయిన్ నేమ్ ఎలా అవుతుందండి? ఇప్పుడు మెయిన్ ఆ కంపెనీని తీసుకొచ్చింది కూడా 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదు అని అంటే అదాని డేటా సెంటర్ కావచ్చు, ఒకే రోజు శంకుస్థాపన జరిగి దురదృష్టవశాత్తు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు మేము ప్రపోజ్ చేసింది ఏంటి, 5 సంవత్సరాల్లో ఏదో ఒక విధంగా ఒక 70,000 కోట్లు పెట్టుబడి జరిగేటట్లుగా, తద్వారా కొన్ని ఉద్యోగాలు వచ్చేటట్లుగా, 5 గిగావాట్లకు వెళ్ళేటట్లుగా ప్లాన్ చేసుకోండి సైమల్టేనియస్ గా చెప్తే, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రివర్స్ టెండరింగ్ అనే ప్రాసెస్ ద్వారా అదాని వాళ్ళని 300 మెగావాట్స్ దగ్గరికి తీసుకెళ్లిపోయి మీరు చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి, మీ పక్కన హోటల్స్ కట్టండి అని చెప్పి టోటల్ గా రాంగ్ ట్రాక్ పట్టించి ఇన్వెస్ట్మెంట్ కూడా 70,000 దాన్ని కాస్త 20,000కి తీసుకొచ్చి 25 దాని ద్వారా కలిగే ఉద్యోగాల్ని 25,000 చేశారు. ఇప్పుడు మేము చెప్తుంది ఒకటే, ఇప్పుడు నిన్న ఇవాళ గ్రౌండ్ అయిన వాటిల్లో ఎంఓయూలు వాళ్ళందరికీ కూడా కాల పరిమితి క్లియర్ గా పెట్టాం. 2028 కల్లా శ్రీ సిటీలో కావచ్చు, లేదంటే మిగిలిన సెక్టార్స్ లో కావచ్చు, అన్ని ఒక ప్రాపర్ పద్ధతిలో వెళ్ళి 2028 కల్లా గ్రౌండ్ అవ్వాలి అని అనేది టార్గెట్ పెట్టాం. ఆ టార్గెట్ పెట్టిన దాంట్లో భాగంగా ఈ రోజు వరకు చూసుకుంటే 18 నెలల్లో 22,00,000 కోట్లు మనకి ఎంఓయూలు జరిగినాయి. ఎంఓయూలు జరిగిన వెంటనే ఇమీడియట్ గా గ్రౌండ్ అవ్వు, కనీసం మనకు ఒక 3-4 ఇయర్స్ మినిమం డౌన్ ద లైన్ టైం పడుతుంది. ఇప్పుడు మన గూగుల్ డేటా సెంటర్ కి ఎలాగైతే 35 రోజుల్లో మనం ఏకదాటిన అక్కడ గవర్నమెంట్ తోటి మిగిలిన వాళ్ళందరితోటి 13 నెలలు మనం పోరాడి ఏ విధంగా అయితే కొన్ని మార్చుకొని మనం వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఇవ్వగలిగామో,
అలానే మిగిలిన అన్నింటిలో కూడా ప్రాపర్ గా లీగల్ గా అన్ని మనం గ్రౌండ్ చేసుకోవడానికి కొంచెం ఒక్క నిమిషం టైం సార్. పడుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే 2028 ఏదేమైనా అన్ని గ్రౌండ్ if it is మీరు అన్నట్టు 2028 వరకు గ్రౌండ్ అవుతాయి గనక అంతకు మించినటువంటి గుడ్ న్యూస్ ఇంకోటి ఉండదు. అంటే జనరల్ గా పెట్టుబడుల కోసం ముందుకు రావడం వేరు, అడిగేయడం వేరు, పెట్టుబడి పెట్టి ఉద్యోగ కల్పన అన్ని గ్రౌండ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇప్పటికి మనకి ఈ 2 రోజుల్లో మనం చేసుకున్న ఎంఓయూలు తాలూకానే 13,52,000 ఉద్యోగ కల్పనకి దీని పునాది పడింది. అదే విధంగా ఇదివరకు వచ్చిన వాటికి అన్ని కలుపుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ 1 year లోపు మేము హామీ ఇచ్చిన యువగలంలో 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది కూడా పూర్తవుతుంది. డన్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.